ప్రేమ అనేది మాటల్లో కాకుండా క్రియల్లో ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమించే విషయానికి వస్తే అది నేనేనా నువ్వేనా, మన మాటలతో కాకుండా క్రియారూపకంగా ఒక వ్యక్తిని ప్రేమించాలి. ఒక యాజకుడు వచ్చాడు, లేవీడు వచ్చాడు. ఇద్దరు వచ్చి కొర ప్రాణముతో ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఒక సమరయుడు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్ష రసమును పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది మాటల్లో కాకుండా క్రియల్లో వ్యక్తం అవ్వాలి. చాలామందికి భక్తి ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. చాలామంది మాటలు చెప్తారు కానీ ప్రేమ ఉండదు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేవీడు వచ్చి చూశారు, మనకెందుకు లేని మాట్లాడుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ మంచి సమరయుడు అలాంటి వాడు కాదు. ఈ మంచి సమరయుడు జాలి పడేవాడు. ఈ మంచి సమరయుడు కనికరము చూపేవాడు. ఈ మంచి సమరయుడు ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే తనకున్నదంతా కూడా ఖర్చు పెట్టేవాడు. ఎవరైనా ఆపదల్లో ఉంటే చూసి ఊరికే మాటలు చెప్పేవాడు కాదు ఈ మంచి సమరయుడు. ఈ మంచి సమరయుడు తనకున్నదాన్ని ఖర్చు చేసేవాడు. కాబట్టి అవసరం ఉన్న వారికి సహాయం చేయాలంటే మన హృదయంలో దయ ఉండాలి. ముందు ఏముండాలండి? అవసరంలో ఉన్నాడు వ్యక్తి, ఆపదల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ వ్యక్తికి సహాయం చేయాలి అనేదానికి ముందు మనలో ఏముండాలంటే దయ ఉండాలి, కనికరం ఉండాలి. దయ కనికరము ఎవరిలోనైతే ఉంటుందో అటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆపదల్లో ఉన్నప్పుడు, ఇంకొక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇంకొక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు, ఇంకొక వ్యక్తి బాధల్లో వేదనలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దయ కనికరం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ప్రేమ చూపించగలుగుతాడు. ఈ మంచి సమరునికి ఏముందో తెలుసా? దయ ఉంది, కనికరం ఉంది. అందుకే ఈ కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి మీద జాలి పడ్డాడు, కనికరం పడ్డాడు, ప్రేమ చూపించాడు. అలాగనే తండ్రి అయిన దేవుడు కూడా నీవు నేను ఇదిగో పాపములో శాపములో చనిపోయి నరకానికి ఆవుతైపోతున్నటువంటి మనల్ని నరకానికి పంపకుండా మన కొరకు ఆయన కుమారుణ్ణి ఇదిగో బలిచ్చి తాను చనిపోయి రక్తము చిందించి ఎలాగైతే మన మీద జాలిపడి రక్షించాడో ఆయన ప్రేమ చేత రక్షించబడిన మనము కూడా ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే మన ప్రేమ క్రియలతో ఉండాలి, మాటలతో ఉండకూడదు. ప్రేమిస్తున్నాననే మాటలతో చెప్పకూడదు. ఎవరైనా చూసినప్పుడు మాటలతో కాదండి, క్రియారూపకంగా నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమ క్రియల్లో కనపడాలి. క్రియల్లో కనపడినప్పుడు దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, సహోదరుడైనా సహోదరైనా దిగంబరులై ఆనాటికి భోజనం లేదు, వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. అటువంటి వారిని మనం చూసినప్పుడు ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి. ఆకలితో అల్లాడిపోతున్నారు. పిల్లలు, భార్య, భర్త వండుకోవడానికి బియ్యం లేవు, ఏమండి గ్యాస్ లేదు, కూరగాయలు లేవు, అల్లాడిపోతున్నారు. మన కళ్ళ ముందు అవపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి మనకు తెలుస్తుంది. ఏం కాదులేండి, ఏం కాదులే, పర్లేదులే, మంచిదిలే అని చెప్పటం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళకి ఆ పరిస్థితులు అన్నం పెట్టాలి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఏం చేయాలంటే ఆపదల్లో ఉన్నప్పుడు మాటలు పనికిరావు. అంటే నేను ఏమంటానంటే ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలంటే మాటల్లో కాదు క్రియల్లో చూపించాలి. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోతే పర్వాలేదు, అన్నీ ఉండి కూడా నీ ప్రేమను క్రియారూపకంగా వ్యక్తపరచకపోతే నువ్వు నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవురాలు కాదు. కాబట్టి మంచి సమరయుడు దేవుని బిడ్డలారా తను మాటలు చెప్పలేదు, చూసి ఊరుకుంటూ పోలేదు, వచ్చి తన మీద జాలి పడ్డాడు. ఆ దొంగల చేత కొట్టబడిన వ్యక్తి మీద కనికరం చూపించాడు, ప్రేమ చూపించాడు, తనకున్నదంతా కూడా ఖర్చు చేశాడు. మనలో దేవుని ప్రేమ ఎలా వ్యక్తం అవ్వాలంటే కొన్నిసార్లు ఒక వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉంటాడు, అవసరమైతే ఆ వ్యక్తిని బ్రతికించటానికి మనకున్నదాన్ని ఖర్చు పెట్టాలి.
మనం ఏం చేస్తామంటే చాలామంది క్రైస్తవులు ప్రేమిస్తారండి. అట్లా కాదు, అందరిని ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమ మనలో ఒక్క మాటలకే పరిమితం కాకూడదు, క్రియకు పరిమితం కావాలి. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఆపదల్లో ఉన్నాడంటే అతను ఆదుకోవాలి. ఈ మంచి సమరయుడు ఆపదల్లో ఉన్న వ్యక్తిని చూసి ఊరికనే వెళ్ళిపోలేదు. తన దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని ఖర్చు చేశాడు, తన దగ్గర ఉన్న నూనెను ఖర్చు చేశాడు, తన దగ్గర ఉన్న 2 దెనారాలను కూడా పూటకుల్లవానికి ఇచ్చాడు. మళ్ళీ వెళ్తూ నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే చెప్పు, వచ్చేప్పుడు నేను ఇస్తానని చెప్పాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా నిన్ను నన్ను పాపము సాతాను గాయాల చేత కొట్టబడి మనము నరకానికి ఆహుతి అయిపోయి పాపపు ఊపిలో చిక్కుకునేటువంటి మనల్ని ఆ మంచి సమరుడైనటువంటి యేసయ్య మన మీద జాలిపడి కనికరపడి మన మీద కృప చూపి ఆయన ప్రేమ చూపి మనల్ని ఇదిగో మాటలతో కాక క్రియాపూర్వకంగా తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసు ప్రభుని మన కొరకు బలి చేసి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మన పాపానికి శిక్షను భరించి మనల్ని రక్షించి పూటకుల్లవాడనబడినటువంటి సంఘము ఒక సేవకుని దగ్గర మనల్ని పెట్టాడు. పూటకుల్లవాని ఇల్లు దేనికి సాదృశ్యం అంటే సంఘానికి. ఆ పూటకుల్లవాడు దేనికి సాదృశ్యం అంటే సేవకుడు. నిన్ను నన్ను దేవుడు లోకములో నుంచి పాపములో నుంచి విడిపించి రక్షించి మన గాయాలు కట్టి ఏమండి మనల్ని సంఘంలో పెట్టాడు. సంఘంలో పెడితే మనం ఎలా ఉండాలంటే ఆ ధర్మశాస్త్ర ఉపదేశకునిలాగా లేవీన్లాగా ఎవరైనా ఏమండి సంఘంలో ఉన్నవాళ్ళు కావచ్చు, బయట ఉన్నవాళ్ళు కావచ్చు, సంఘాన్ని నడిపిస్తున్న పాస్టర్ గారు కావచ్చు, ఎవరైనా ఆపదల్లో ఉన్నారంటే చూసి ఉంటే ఉన్నారులే అని ఏదో మాటలతో సరిపెట్టుకోకూడదు. మన దగ్గర ఉన్నది ఏదో ఒక క్రియారూపకంగా వాళ్ళకి చేసినప్పుడు నిజమైన ప్రేమ చూపించినట్టు. కాబట్టి ప్రేమ మాటల్లో కాకుండా క్రియల్లో ఉండాలి.